మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మ చెరువు మిట్ట నందుగల వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థలు నేడు డౌన్ సిండ్రోమ్ డే కార్యక్రమం చిన్నారుల నడుమ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, ఈసీ మెంబర్ సుజాత, ప్రిన్సిపల్ లీనా కుమారి, యోగా మాస్టర్ అనిత వేదికను అలంకరించగా చిన్నారులు పుష్పగుచ్చాలను అందజేశారు. మొదటగా సిబ్బంది వెలుగు సిబ్బంది మరియు డౌన్ సిండ్రోమ్ గల చిన్నారి జ్యోతి కిరణ్ తరలైన రాధమ్మ ఈ వైకల్యం యొక్క లక్షణాలను, రక్త పరీక్షలను, నిర్మూలనను, జాగ్రత్తలను ఎంతో చక్కగా వివరించారు. కార్యక్రమంలోకి వెళ్తే డౌన్ సిండ్రోమ్ గల చిన్నారులు ఎంతో చక్కగా సూర్య నమస్కారాలు చేసి అందరినీ అబ్బురపరిచారు. వారి యొక్క విన్యాసాలు చూసి అందరూ ఆనందించారు. తదుపరి యోగా మాస్టర్ అనిత మాట్లాడుతూ వెలుగు చిన్నారులకు యోగా నేర్పించడం తనకెంతో సంతృప్తినిస్తుందని, ఇది తనకు ఒక గొప్ప అవకాశమని, అవకాశం ఇచ్చిన వెలుగు సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత చిన్నారులు తమ నృత్య ప్రదర్శనలు చేసి అందరినీ అలరించారు. డౌన్ సిండ్రోమ్ గల చిన్నారులతో అందరూ కలిసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, ఈసీ మెంబర్ సుజాత, ప్రిన్సిపల్ లీలా కుమారి, యోగా మాస్టర్ అనిత, వార్డెన్ స్వీటీ, వెలుగు సిబ్బంది తదితరులు చిన్నారులు పాల్గొన్నారు. ఎంసీఏ కంప్లీట్ చేశాను. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను 4 years. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ వైజాగ్ వెళ్ళిపోయాం. అక్కడ ఆసెట్ రాశాను. ఐ గాట్ ర్యాంక్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. అక్కడ నేను ఎంఏ యోగా కంప్లీట్ చేశాను. సో త్రూ అవుట్ నా 8 years ఎక్స్పీరియన్స్లో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను చెప్పచ్చు. ఎందుకంటే నేను ఇప్పటి వరకు టీచ్ చేసిన స్టూడెంట్స్ వేరు, యంగర్ వన్స్ వేరు, బట్ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే నాకు కొత్తగా అనుభూతి, లైక్ వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళకి ఎలా నేర్పించాలనేది కొత్తగా నేను రోజుకి నేర్చుకుంటున్నాను. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళు నాకు ఇంకొంచెం, మీరు అందరు కొంచెం సపోర్ట్ ఇస్తే వీళ్ళని మన కాంపిటీషన్స్ వరకు తీసుకెళ్ళచ్చు. నేను నేషనల్ ప్లేయర్, యోగా నేషనల్ ప్లేయర్. నాకు చాలా మెడల్స్ వచ్చాయి, గోల్డ్ మెడల్స్ వచ్చాయి. సో వీళ్ళని కూడా అంత ఎత్తుకు తీసుకెళ్ళాలి, వీళ్ళని కూడా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయించాలి అన్నది నా మోటివ్. చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. టీచర్స్ అందరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. అనుకునేది ఏంటంటే స్పెషల్ చిల్డ్రన్స్ అంటే అందరితో ఇంటరాక్ట్ అవ్వరు, వాళ్ళు సపరేట్ అని అనుకునేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అలా లేదు. మిగిలిన పిల్లలతో ఎలా ఉంటున్నానో వీళ్ళతో కూడా అలాగే ఉంటున్నాను. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా వాళ్ళ మీద కేర్ చూపిస్తున్నాను అంతే. బట్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు కూడా అలానే ఉంటున్నారు. నేను ఎలా చెప్తున్నాను, వాళ్ళు రెస్పాండ్ కూడా అలాగే ఉన్నారు. వాళ్ళ ప్రేమ, ఆప్యాయత, అసలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. మా స్పెషల్ చిల్డ్రన్ అని ఏం లేదు, నా పిల్లల్లాగే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. సరే,
సో ఈ పిల్లలకి చాలా చక్కగా యోగాని నేర్పిస్తుంది. మరి ముందుగా ఈ ప్రోగ్రామ్ ద్వారా యోగా ఎలా చేస్తున్నారు అనేటువంటి ఈ డౌన్ సిండ్రోమ్ డేలో ఈ పిల్లలు ఎలా యోగా చేస్తున్నారు అనేసి మేడం యోగా చాలా రోజులు ఇంకా ప్రాక్టీస్ అవుతా ఉంది, కానీ మేడం వచ్చినప్పుడు ఇంకా మంచిగా అభివృద్ధి చెందుతున్నారు. కానీ ఇప్పుడు ఈ పిల్లలు చేసేటువంటి విభిన్నమైనటువంటి యాక్టివిటీస్ని చూస్తాం. ఎలా ఇంప్రూవ్ అవుతారని చెప్పాలి. డౌన్ సిండ్రోమ్ వాళ్ళు మామూలుగా వాళ్ళని డిజబిలిటీ ఉంది అనేసి వాళ్ళని పక్కన పెట్టడం కాదు. వాళ్ళు చాలా చదువులు వెనకబడి ఉండొచ్చు, కానీ మిగతా అన్ని యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటారు. మరి ఇప్పుడు తను ఒక పేరెంట్గా ఒక టీచరే కాకుండా ఒక పేరెంట్ పిల్లల్ని డెవలప్ చేసేది అనేటువంటిది ఒక టీచర్ చేతిలో, అలాగే ఒక పేరెంట్ చేతిలో కూడా ఉంది. టీచర్కి పేరెంట్ చేతిలో ఉంది. సో తన పేరెంట్గా ఏ విధంగా డెవలప్ చేసుకుంటుందని అనేటువంటిది ఒక 2 మాటల్లో చెప్పమని విన్నపిస్తున్నాం. ఎక్కువగా కూడా ఐక్యూ లెవెల్స్ కూడా మనకి 50 లోపే ఉంటాయి. నార్మల్ పిల్లలకు వచ్చేసి మామూలుగా ఇలాంటి పిల్లలు ఎప్పుడు మనం చెప్పిందే చేయాలి అనుకోకూడదు. ఒక్కొక్కసారి ఇప్పుడు నార్మల్ పిల్లలు ఏమంటే మనం ఏం చెప్పినా మనం చిరాయించుకొని పోతూ ఉంటారు, కానీ వీళ్ళకి మనం మాట్లాడే లాంగ్వేజ్ కూడా బాగుండాలి. మెయిన్ వచ్చేసి ఫస్ట్ అమ్మ నాన్న బుద్ధి బంగారు అంటేనే వింటారు తప్ప రారా పోరా చేయరా చీరా అంటే మాత్రం వినరు. ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తాను అనమాట. ఎప్పుడైనా కానీ రోజు చేస్తారు కదా అని మనం పదే అదే పని చేయించడం వల్ల చిరాకు పడతారు వాళ్ళు. ఈరోజు చేయలేదు కదా, ఈరోజు చేయనా, రేపు చేస్తావు కదా అంటే సరే అంటారు అనమాట. మనం ఎప్పుడు కూడా పిల్లల్ని మోటివేట్ చేసుకుంటూ చేయాలి. ఇప్పుడు ఇంటి పనులలో ఏదైనా కానీ జ్యోతికిరే నాకు చాలా వరకు సహాయంగానే ఉంటారు. నేను ఇంట్లో ఎలా నేర్పిస్తానో ఇక్కడ పిల్లలకు కూడా అదే విధంగా నేర్పిస్తాను అనమాట. మోడరేట్ జ్యోతికిరణ్ రా నాన్న. సో జ్యోతికిరణ్ అనేసి తను జ్యోతికిరణ్ ఎంత యాక్టివ్గా మరి ఎంత పేరెంట్కి ఎంత హెల్ప్ చేస్తాడు, ఇంట్లో వాళ్ళ పేరెంట్కి హెల్ప్ చేయడం కానీ తన యాక్టివిటీస్ని తనే చేసుకోవడంలో కానీ చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేస్తారు. అలాగే స్కూల్కి వచ్చినాక వాళ్ళ అమ్మకి సపోర్ట్ చేయడము, స్కూల్లో పిల్లల్ని కంట్రోల్ చేయడము, మరి అన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడము, పిల్లల్ని క్లాస్ రూమ్లో కంట్రోల్ చేయడము, ఇలా ఎన్నో రకాలుగా జ్యోతికిరణ్ కూడా వాళ్ళ మదర్కి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అందరూ గట్టిగా క్లాస్ కొడతామా జ్యోతికిరణ్కి. మరి ఇంకొకటి జ్యోతికిరణ్ శారీస్ బిజినెస్ కూడా చేస్తారు. సో వాళ్ళ మదర్ ఈవినింగ్ టైం వెళ్ళిన తర్వాత శారీ బిజినెస్ పెట్టింటే దాంట్లో వాళ్ళ మదర్కి వచ్చిన కస్టమర్స్కి శారీస్ ఇవ్వడము, ప్రైస్ చెప్పడము, అలాగే సేల్ చేయడం కూడా జ్యోతికిరణ్కి పైనాడు. సో డబల్ థ్యాంక్స్ టు జ్యోతికిరణ్. శారీస్ బిజినెస్ అప్పుడు ఏం నేర్చుకున్నాడంటే క్యాష్ చేతికి తీసుకోకుండా మాస్క్ పెట్టుకోమని చెప్పడము, అలాగే ఫోన్పే వేయండి చేతి క్యాష్ ఇవ్వకూడదు అనేది కూడా నేర్చుకున్నాడు. ఈరోజు డౌన్ సిండ్రోమ్ డే. ఇలాంటి పిల్లలు అందరూ కూడా ఎలా ఉంటారంటే అందరూ ఒకటే లెవెల్లో ఉంటారనమాట. వాళ్ళ ముక్కులు కానీ ముఖాలు కానీ చేతులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇలాగే ఉంటారు. ఇలాంటి పిల్లల్ని ఏమంటామంటే డౌన్ సిండ్రోమ్ అంటారు. 1866వ సంవత్సరంలో జాన్ లమ్డన్ డౌన్ అనే ఆయన ఈ డౌన్ సిండ్రోమ్ గురించి కనుక్కున్నారనమాట. ఇది జన్యుపరమైన రుగ్మత. ఇది మనము వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేగా మార్చి 21వ తేదీన జరుపుకుంటాము. ఈ రుగ్మతతో పుట్టిన పిల్లలకి ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు ఉంటాయి, హార్ట్ సమస్యలు ఉంటాయి, పిడికిడి లోపము, ఇలాంటి సమస్యలతో ఎక్కువగా పుడుతూ ఉంటారనమాట. ఒక విధంగా ఆలోచిస్తే వీళ్ళని దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ట్రైజోమీ 21 అని, మొజాయిక్ డౌన్ సిండ్రోమ్ అని, ట్రాన్స్లోకేషన్ డౌన్ సిండ్రోమ్ అని 3 టైప్స్ ఉంటాయన్నమాట. మనకి డౌన్ సిండ్రోమ్ గురించి ట్రైజోమీ 21 అంటాము. ట్రైజోమీ 21 అంటే మనకి 23 ప్రైర్స్లో 21వ క్రోమోజోమ్కి అదనంగా ఒక క్రోమోజోమ్ యాడ్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి డౌన్ సిండ్రోమ్ పిల్లలు ఉంటారు. వీళ్ళు 1000 మందిలో ఒకరికి పుట్టే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఈ పిల్లలకి 14 సంవత్సరముల లోపున ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకి చిన్న వయసులో అలాంటి పిల్లలకు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే తల్లి వయసు పెరిగే కొద్దికి 35 ఇయర్స్ ఏజ్ ఉన్న ఆడవాళ్ళకు కూడా ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశము
ఇలాంటి పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము 11 to 14 వీక్స్ లోపు డబుల్ మార్కర్ టెస్ట్ అనేసి ఒకటి బ్లడ్ టెస్ట్ చేస్తామన్నమాట. ఆ టెస్ట్ చేసినప్పుడు మనకి ఇలాంటి పిల్లలు ఎలా ఉన్నారు, లోపల బేబీ డౌన్ సిండ్రోమ్ ఉందా లేదా, నార్మల్ అబ్నార్మల్ అనేది తెలుసుకునే అవకాశం ఉంది. ఈ డబుల్ మార్కర్ టెస్ట్ తర్వాత ట్రిపుల్ మార్కర్ టెస్ట్ అని కూడా ఒకటి ఉంటుంది. అందులో లో రిస్క్, హై రిస్క్ అని ఉంటుంది. అప్పుడు మనము బేబీకి లో రిస్క్ ఉందా, హై రిస్క్ ఉందా అనేసి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి డౌన్ సిండ్రోమ్ పిల్లలు ఎక్కువగా హైట్ కూడా పెరగరు. అబ్బాయిలలో వచ్చేసి 5.1 మాత్రమే హైట్ పెరుగుతారు, అమ్మాయిలలో వచ్చేసి 4.8 వరకే హైట్ పెరగగలుగుతారు. వీరు ఎక్కువగా చదువులో కూడా వెనుకబడి ఉంటారు. వీరికి మనం చిన్నతనంలోని గుర్తించి అవగాహన తీసుకొనేసి డాక్టర్ సలహా మేరకు కొంతవరకు స్పీచ్ థెరపీ కానీ ఫిజియోథెరపీ కానీ ఇచ్చినట్లయితే కొంతవరకు డెవలప్ అవుతారనమాట. ఇలాంటి పిల్లలు ఎక్కువగా వాళ్ళ కళ్ళు బాదంకాయ ఆకారంలో, ముక్కు చప్పిడిగానో, నాలుక దెబ్బలు చీలినట్లుగానో, వేలు ఫింగర్స్ కూడా పొట్టిగా ఉంటాయి, వేలు కూడా పొట్టిగా ఉంటాయి. వాళ్ళకి పొట్ట కూడా ఎలా ఉంటుందంటే పాటు వెళ్ళేలాగా ఉంటుందన్నమాట. ఇలాంటి పిల్లలకి మ్యూజిక్ కంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు. వీళ్ళకి డ్యాన్స్ అన్నా కూడా చాలా ఇష్టము. కొంతవరకు